ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవునికి కావాల్సింది ఏముందో నువ్వు తెలుసుకోగలగాలి. ప్రతిరోజు అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అనేక అవసరతలు దేవునికి తెలియపరుస్తూ ఉంటారు. అవసరతలన్నింటిలో నుంచి విడుదల పొందాలని వారు ఎంతగానో ఆశతో కనిపెట్టుకొని ఉంటారు. కానీ దినాన ప్రభువుకి నీ వలన ఏది కావాలి అనేది నువ్వు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే అలా తెలుసుకోగలుగుతావో నువ్వు అన్ని విషయాల్లో కూడా చక్కగా వర్ధిల్లడం అనేది నీ జీవితంలో ఉంటుంది. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కనుక దేవుడే తన ఆశ్రయమని, ఆయన కేడమని, భక్తుని యొక్క హృదయం ఆయన యందు నమ్మికించింది కనుక అతనికి సహాయం కలిగిందని, అతను హృదయంలో ఆనందిస్తూ ఉన్నాడు కాబట్టి కీర్తనలతో ఆయన స్తుతిస్తున్నానని భక్తుడైతే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దినాన ఒక సంగతి అయితే మనం తెలుసుకోగలగాలి. ఈరోజు ప్రభు నీ దగ్గర నుంచి కోరుకున్నది ఏమైందంటే అది నీ హృదయము. నీ హృదయము తనకు ఆశ్రయంగా ఉండాలని, నీ హృదయంలో ఆయన నివాసం చేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక మనుషుడి యొక్క ధనం ఎక్కడైతే ఉంటుందో హృదయం అక్కడే ఉంటుంది. హృదయంలోని ఒక మనుషుడు తన ధనాన్ని ప్రతిష్ఠించుకుంటుంటాడు, తన కోరికలు ప్రతిష్ఠించుకుంటూ ఉంటాడు. అనేకమైనటువంటి సంగతులు తనకి ఇష్టమైనవి, అవి మంచివైనా చెడ్డవైనా తన హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటాడు. కానీ నీ హృదయం అంతా అనేక రకాలైనటువంటి వాటితో, నీ కోరికలతో, ఆశలతో, అపవిత్రతతో నువ్వు నింపుకుంటూ ఉన్నప్పుడు ఆయన నివాసం ఎక్కడుంది? కాబట్టి ఆయన నీ హృదయంలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 7వ వచనంలోనైతే, నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. కనుక ప్రతి ఒక్కరికి తమ హృదయంలో సంతోషం కలుగుతూ ఉన్నప్పుడు, వారి యొక్క కోరికలు, ఆశలు నెరవేర్చబడుతున్నప్పుడు గొప్పగా ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవుని వారు స్తుతించాలని వారు ఎంతగానో అనిపిస్తూ ఉంటుంది, వారు ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. ఇశ్రాయేల్ జనాంగము కూడా ఫరో సైన్యం నుంచి ప్రభు సంపూర్ణంగా విడిపించినప్పుడు వారు ఎంతగానో స్తుతించారు. కానీ కొద్ది దూరం ప్రయాణం చేసినప్పటికే వారికి నీళ్ళు లేవని, ఆహారం లేదని వారు సనగడం, కొరగడం మొదలుపెట్టారు. కాబట్టి నీ హృదయంలో స్థిరంగా ఆయనకి సిద్ధపరచాలి. నీ హృదయం ఎల్లప్పుడూ ఆయనకి ఇవ్వాలి. హృదయంలోనే మస్తరపడడం అనేది జరుగుతుంది, అంతరింద్రియంలోనైతే వ్యాకులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు సిగ్గుపడకుండా నువ్వు ఉండాలంటే, ఈరోజు ఆయనతో నువ్వు నమ్మిక ఉంచాలంటే, ఆయనను బట్టి నీ హృదయం సంతోషించాలంటే నీ హృదయాన్ని మొట్టమొదటిగా ఆయన కొరకు నువ్వు ప్రతిష్ఠించాలి. నీ హృదయంలోనికి దేనిని తీసుకుని రావాలో దాన్నే ఉంచాలి. దానిని బట్టి నువ్వు ఆనందించాలి. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడీయుడు. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఈరోజు ఎవరైతే నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకుంటారో వారి హృదయం నిబ్బరంగా ఉంటుందని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి అనేక మంది హృదయము, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 36వ వచనంలో, లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పుము. కనుక భక్తుడైతే ఎన్నో సంగతులు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తన హృదయం దేవునికి నివాస స్థలంగా ఉందని, కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలనేటువంటి జ్ఞానం అతని హృదయంలోనికి వచ్చింది. ఎప్పుడైతే నీ హృదయం దేవుని వైపు తిరుగుతుందో అప్పుడు నీ యొక్క ముసుగు తీసివేయబడుతుందని నువ్వు గుర్తుంచుకోగలగాలి. కాబట్టి అనేక మంది హృదయం బలాత్కారం చేయాలని ఆలోచిస్తూ ఉంది. వారి పెదవులు కీడుని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కొంతమంది హృదయాలు అతి మూర్ఖ స్వభావం గలవగా ఉన్నాయి. వారు అనేక రకాలుగా పరుగులెడుతూ ఉన్నారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? కాబట్టి ఈరోజు హృదయాలు దేవుడి లేఖనాలతో దున్నబడాలి, పరిశుద్ధపరచబడాలి. కాబట్టి ఈ దినాన అన్ని విషయాలను కూడా ఆయన మార్గంలన్నింటిలో నడుస్తూ దేవుని ఎడల యథార్థంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. 1 యోహాను 3వ అధ్యాయము 21వ వచనాల్లో చూసినప్పుడు, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదము. ఈ యొక్క లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుడి సన్నిధిలో నీ హృదయం ఈరోజు నిబ్బరంగా ఉందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా, అది చక్కగా ఏకూపిస్తుందా లేదా, నీతో ప్రార్థనకు సహకరిస్తుందా లేదా, ఆరాధన చేయమని చెప్తుందా లేదా, నేను స్తుతించమని అడుగుతుందా లేదా, వీటన్నిటిని కూడా నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. కాబట్టి నీ హృదయం అన్నిటికంటే
అది ఘనమైనది, దేవుని యొక్క నివాస స్థలము. ఎల్లప్పుడూ ఆయన సన్నిధి హృదయం మీద నివాసం ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. ప్రభా, మీ దయగలిగే నష్టాలకి సమయాలు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కృప ప్రతి ఒక్కరిని నేను ఆవరించినట్లుగా సహాయం దయచేసి నీ నెమ్మదితోనూ నీ సమాధానంతో నీ మహిమతోనే నీ నడిపించి బలపరచమని నీ కృపలో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటుండగా మీ సమాధానకరమైన సన్నిధి నాయన ఇది మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దేవా, నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరిలో జరిగించినైనా వారి హృదయాలు నాయన నీకు బహుమానం ఇవ్వగలుగుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.